ఇక ఆనకాలం షురు అయింది. సాయంత్రం పూట మంచిగా కరకరలాడే మురుకులు, చాయ్ కాంబినేషన్ మన తెలంగాణలో అయితే జబర్దస్త్ ఫేమస్ అయ్యి. పాండి మరి మా అమ్మ ఏసి చూపిస్తదంట. 2 గిలాసుల నీళ్లు మరిగిన తర్వాత అందుల జీలకర్ర, నువ్వులు ఇంకా ఓమ ఏసేసుకోరి. మనము అందులో బటర్ ఏసుకుంటున్నాము. చూస్తుర్రు కదా ఒక చెంచాడంత నిండా బటర్‌ని తీసుకొని అందులో ఏసుకుర్రనుకోర్రి. టేస్ట్ బి కమ్మగుంటది. ఇక మురుకులు కూడా ఎంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీ వస్తాయి అన్నట్టు. ఇక టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం ఏసేసుకొని ఒక గిలాస పిండికి ఒక గిలాస నీళ్లు లెక్కన వేసుకోవాలన్నట్టు. మంచిగా ఏసేసుకొని ఉడుకుడుకున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కన పెట్టిర్రనుకోర్రి. పిండికి ఉప్పు, కారం, బటరు అన్నీ బట్టి సాఫ్ట్ అంటే సాఫ్ట్ అయితది. ఒక్కసారి రొట్టె పిండి లెక్క దుడుపుకొని మంచిగా చూస్తున్నారు గదా! ఈ చెక్కిలాల పీట అంటారు, మురుకుల పీట అంటారు. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క లెక్క అంటారు. ఇంతకీ మీ దిక్కుకి వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మా దిక్కైతే మురుకులు అంటారన్నట్టు. చూస్తుర్రు గదా! చాలా ఈజీ అన్నట్టు. పిండి కూడా బటర్ ఏసినాం కాబట్టి సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటది. ఇక నూనె ఉడుకు అయిన తర్వాత మంచిగా సన్న చెక్క మీద గోలిచ్చుకోండ్రి. ఇక చాయ్ పెట్టుకుంటే కూడా మంచిగుంటది కదా! ఆ గోలెలోపు చాయ్ కూడా పొయ్యి మీద పెట్టేసుకుందాం అన్నట్టు. అప్పట్లో చాయ్ మరుగుతుంటది. ఓ 2, 3 వాయిలు మురుకులు కూడా అయితుంటాయి. ఉడుకు చాయ్‌ల మురుకులు తింటే ఏమన్నా కమ్మగుందా? మీకు నచ్చుతదా కాంబినేషన్?